Hello everyone, welcome to my channel Unlimited Gupshup. Ivala Gupshup is going to be really very interesting. Naakaithe it was like an eye opener. And Diwali Dasra manaki దగ్గరలో ఉన్నాయి కాబట్టి I am sure మీకు కొన్ని డెకరేషన్ ఐటమ్స్ నచ్చొచ్చు అండ్ మీకు డెఫినెట్గా నా ఈ వీడియో చూస్తూ ఉండగా మీకు డౌట్స్ రావచ్చు హౌ టు మేక్ పేమెంట్స్, హూమ్ టు కాంటాక్ట్ అని చెప్పి. సో అవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు కవర్ చేయబోతున్నాను అండ్ మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ అ యూనిక్ కలెక్షన్. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. హైదరాబాద్లో ఈ షాప్ పేరు ఏంటి అంటే శ్రీ పూజా సామగ్రి స్టోర్ అనమాట. అది మియాపూర్ క్రాస్ రోడ్స్ మెయిన్ రోడ్ మీద ఉంది. నేను అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. బట్ ఖచ్చితంగా మీరు వీడియో మొత్తం చూడాలి. ఐ ఆమ్ సో హ్యాపీ దట్ ఐమ్ ఏబుల్ టు షో దిస్ ఆల్ ఆఫ్ దిస్ డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ బై అవర్ లోకల్ క్రాఫ్ట్స్మెన్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వితౌట్ ఎనీ డిలే మనము ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. శంఖ చక్రాలు చూస్తున్నాము. తర్వాత మనము ఇవన్నీ మేడ్ అవుట్ ఆఫ్ బ్రాస్ మెటీరియల్ అనమాట. ఇవన్నీ కొన్ని పంచలోహాలు. సో షాప్ ఎంటర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మనకు కనిపించేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒత్తులు. యూ కెన్ పిక్ వాట్ ఎవర్ యూ వాంట్. సో షాప్ ఎంటర్ అయిపోయిన వెంటనే కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ బ్రాస్తో చేసినవి అయితే చాలా ఉన్నాయి. ఇవి చాలామంది డెకరేషన్ పర్పస్ కోసం ఇలాంటివి ఎంట్రన్స్ దగ్గర పెట్టుకుంటారు. ఈ శివలింగం అయితే హైలైట్ ఉండింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్ వాజ్ సో వెరీ బ్యూటిఫుల్. దెన్ మూవింగ్ ఆన్ మనకి కృష్ణుడు విత్ కలర్, వితౌట్ కలర్ కూడా ఉన్నాయి. అలా అంటే అగైన్ దేర్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్. అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఏమో మన నటరాజస్వామి, ఈ హనుమంతుడు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెద్ద విగ్రహాలు అని చెప్పచ్చు. ఇవి ఆల్మోస్ట్ ఒక 3 feet వరకు అయితే ఉన్నాయి హైట్. ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే దే హ్యావ్ సో మెనీ వెరైటీస్ ఇన్ దిస్. డిఫరెంట్ గాడ్స్ అండ్ గాడెసెస్ అన్నీ కూడా కవర్ అయిపోయాయి. అండ్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం కూడా ఉన్నాయి ఈ ఫ్రేమ్స్ అన్నీ చెప్పాలి అంటే. చాలా మటుకు మనకి కొంచెము మ్యాట్ ఫినిష్వి కూడా వస్తున్నాయి కాబట్టి అలాంటివి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవేమో ఇప్పుడు దివాళీ వస్తుంది కాబట్టి ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దియాస్ అనమాట. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు పర్చేజ్ ఎనీ దియాస్ ఇన్ దిస్ మోడల్ దెన్ యూ షూర్లీ హ్యావ్ దెమ్ అవైలబుల్ ఇన్ దిస్ షాప్. ఇవన్నీ ఏమో డెకరేషన్ కోసం అని చెప్పి ఇవి మెయిన్గా కొంచెం పెద్దగా ఉన్న దేవుడి స్టాచ్యూస్కి వాటికి పెడుతూ ఉంటారు కదా, సో దేవుడి విగ్రహాలకి అవన్నమాట. దెన్ మూవింగ్ ఆన్ ఇవేమో పెద్ద కుందులు చాలా హ్యూజ్గా ఉన్నాయి. ఇవేమో వెనకాల బ్యాక్ డ్రాప్లో వేసుకునే ఒక తెరసలా. అది నేను డీటెయిల్గా మీకు ఇంకా చూపిస్తాను వెరైటీస్. ఇవన్నీ ఏమో హ్యాంగింగ్ దియాస్ అనమాట. హ్యాంగింగ్ బెల్స్. చాలామంది ఎక్కువగా మనం టెంపుల్స్లో చూస్తాము, బట్ చాలామంది ఇంట్లో కూడా ఈ మధ్య డెకరేషన్ కోసమని ఇలాంటివి అవుట్డోర్ దగ్గర వాడుతున్నారు. ఇదేమో ఒక కల్పవృక్షం అనమాట. అండ్ ఇవి కొంచెం యాంటీక్ డిజైన్స్ అండి, యూనిక్ హ్యాంగింగ్స్ ఇవన్నీ ఆన్ వాల్. నేనైతే ఎక్కడా చూడలేదు. ఐ రియలీ లవ్డ్ దెమ్. ఇది ఒక టైప్ ఆఫ్ బెల్. దెన్ ఇలా పోత్లీ బ్యాగ్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నేను ఇంకా కూడా మీకు వెరైటీస్ చూపిస్తాను. ఇవేమో డిఫరెంట్ దండలు, దేవుడి పటాలకి ఫొటోస్కి వేసుకునేవి. ఇవేమో రఫ్గా అరౌండ్ 450 rupees అ పేర్ అని చెప్పారు ఇలాంటి దండలు. ఇవన్నీ హ్యాంగింగ్ పర్పసెస్కి, ఎస్పెషల్లీ దివాళీ టైంలో మనం డోర్కి తోరణాలలాగా అవి వేసుకుంటూ ఉంటాం కదా. సో ఇవి చాలా అందంగా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ ఇవన్నీ కూడా మేడ్ అవుట్ ఆఫ్ బ్రాస్, డిఫరెంట్ మెటీరియల్స్, డిఫరెంట్ విగ్రహాలు. అగైన్ ఇవేమో కొంచెం కైండ్ ఆఫ్ అ బర్డ్ నుంచి వేలాడుతున్న దీపాల్లాగా అని ఎక్కువగా మనం టెంపుల్స్లో చూస్తాం కదా ఇలాంటివి. But then if you are interested to decorate at home, you can surely decorate them using all of these. సో మొత్తం రాముడు, సీత, అమ్మవారు ఇవన్నీ డిఫరెంట్ సెట్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కొంచెం వెనకాల మీకు ఒకటి పర్వతంలాగా కనిపిస్తోంది కదా, సో అదొక టైప్ ఆఫ్ రుద్ర పూజ అప్పుడు ఎక్కువగా వాడతారట అది. అండ్ ఇవన్నీ ఏవైనా స్టోర్ చేసుకోవడానికి లైక్ డ్రై ఫ్రూట్స్ ఆర్ ఎనీథింగ్ ఫ్యాన్సీగా స్టోర్ చేసుకోవాలి అంటే అవి. అండ్ ఇప్పుడు దివాళీకి మనం బయట పెట్టుకుంటాం కాబట్టి సో విత్ గ్లాస్ కూడా ఉన్నాయి. ఇదైతే నాకు భలే నచ్చేసింది అసలు. పన్నీర్ బుడ్డి, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ విత్ కుందన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ కుందులు కూడా ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇది ఏదో కొంచెం యాంటీక్గా అనిపించింది నాకు. ఈ పీస్ భలే యూనిక్గా ఉండి బాగుంది అనిపించింది, కైండ్ ఆఫ్ అ ఫ్లవర్. దెన్ ప్లేట్స్, గంటలు,
ఇవన్నీ అయితే చెప్పక్కర్లేదు, ఇవన్నీ బోలెడ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. రకరకాల ప్లేట్స్, కప్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అలాంటివి కూడా ఉన్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ చెంబు, ఇది కూడా భలే అనిపించింది, అంటే ఓల్డెన్ టైమ్స్ లాగా. అండ్ ఇదేమో శివుడి లింగం, బరువుగా ఉండింది కొంచెము. ఆఫ్ కోర్స్ అది కైండ్ ఆఫ్ బ్రాస్ మెటీరియల్ అండ్ పంచలోహాల్ టైప్ కాబట్టి హెవీయే ఉంటాయి ఇవన్నీ. బట్ అవి మెయింటైన్ చేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటాయి. ఆ బుద్ధుడి విగ్రహం కూడా నాకు భలే నచ్చేసింది, బుద్ధుడి ఫేస్. ఇవన్నీ డిఫరెంట్ పంచలోహాలండి. కొన్ని కస్టమ్ మేడ్ ఏమైనా కావాలి అంటే కూడా వీళ్ళకి మనం ముందే చెప్తే వాళ్ళు దానికి అనుకూలంగా వాళ్ళు డిజైన్ చేపిస్తారట, అది చెప్పారు మాకు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఐ థింక్ యూ షుడ్ ష్యూర్లీ కాంటాక్ట్ దెమ్. కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి కామధేను అనమాట. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం చూసానండి, అంటే ఇలా లైవ్లో ఒక పంచలోహాల్లో గాడెస్ గోమాత కాబట్టి అది అలా డిజైన్ చేసి ఉన్నది. అండ్ ఇవేమో కొంచెం జయా విజయాలు అని అంటారు కదా, సో అది. దెన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, శివుడు, పార్వతులు, చాలా చక్కగా అందంగా ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఆవు దూడలు అలా కూడా బోలెడని ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో అపార్ట్ ఫ్రమ్ ఏవైతే బయట పెట్టారో అలా కాకుండా బాక్సెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, మేడ్ అవుట్ ఆఫ్ జర్మన్ సిల్వర్ కానివ్వండి, ఇంకేమైనా పూజా రిలేటెడ్ సామాన్ అయినా. ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్ అనమాట. దెన్ కమ్స్ ఎలిఫెంట్స్ అండ్ అదర్ డిఫరెంట్ పంచలోహాలు, బోలెడని వెరైటీస్, అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద. సీతా అమ్మవార్ల సెట్, మొత్తం సెట్ అంతా ఉంది వాళ్ళ దగ్గర. ఇవైతే అసలు చెప్పక్కర్లేదు. కుందులైతే ఆల్ సైజెస్ ఉన్నాయి, స్మాల్ టు బిగ్, అన్ని సైజెస్ ఆర్ కవర్డ్. సో బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ నీడ్ అండ్ రిక్వైర్మెంట్ వీ కెన్ ప్రొక్యూర్ దెమ్ ఆర్ పర్చేస్ దెమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువగా పూజా రిలేటెడ్ పంచలు అవన్నీ అన్నమాట. బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. పీటలు, మీకు కావాల్సిన సామాన్ అన్ని, ఇత్తడి బిందెలు, గిన్నెలు అన్నీ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగా డెకరేట్ చేశారు వీళ్ళు. అండ్ అసలు క్వాలిటీ కానీ వాటిని చెక్కిన విధానం కానీ చాలా అందంగా ఉన్నాయి. ఇవి నాకు బాగా నచ్చాయి. అసలు ఈ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఆర్ ఎక్సలెంట్. సో ఇది కూడా దివాళీ టైంలో పీకాక్ పక్కన ఆ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు క్యాండిల్స్ పెట్టుకోవచ్చు లేదా దియాస్ పెట్టుకోవచ్చు. ద చాయిస్ ఇస్ అప్ టు యూ, బట్ దెర్ ఆర్ మెనీ. అండ్ ఈ గార్లెన్స్ అయితే చెప్పక్కర్లేదు, బోలెడ్ ఉన్నాయి. 150 రూపీస్ నుంచి 450, 500, 1000 రేంజెస్లో ఉన్నాయి. బేస్డ్ ఆన్ వాట్ వీ పిక్ వేరీ అవుతాయి ప్రైజెస్. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ చెప్పా కదా, యాజ్ పర్ ది లేటెస్ట్ ట్రెండ్ కొంచెం మ్యాట్ ఫినిష్వి కూడా వచ్చాయి. ఇవన్నీ మ్యాట్ ఫినిషింగ్ అనమాట. చాలా చక్కగా అందంగా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్. ఇదేమో అమ్మవారికి వేసే డ్రెస్ అట. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, ఐ డెంట్ నో. ఇదేమో పసుపు కుంకుమలు అక్షింతలు వేసుకునే కుందుల ప్లేట్. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చేసాయి ఇవి. సో ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్లో ఇవ్వాలి అంటే కూడా మీరు ఇవ్వచ్చు. ఇవేమో లోటస్లు అనమాట. దెన్ సింహాసనేశ్వరి దుర్గాదేవి అనమాట. అది కూడా చాలా చక్కగా మనకి దసరా టైం కాబట్టి ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ఇట్స్ బ్యూటిఫుల్. దెన్ ఇవేమైనా డ్రై ఫ్రూట్స్ వేసి ఎవరికైనా ఇవ్వచ్చు. దెన్ ఎలిఫెంట్స్. దెన్ ఇవేమో పీట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీటలు ఉన్నాయి. నేను ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇదేమో వెంకటేశ్వర స్వామి, ఆ బ్లాక్ కలర్ మీద వచ్చేటప్పటికి దాని లుక్కే అల్టిమేట్ ఉంది. దెన్ ఇవేమో అరటి ఆకులు షేప్లో ఉండాలి, అరటి గెలలు అని చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. యూ కెన్ పిక్ వాట్ ఎవర్ యూ వాంట్. దెన్ ఇవి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది యాక్చువల్గా చాలామంది మెహందీ టైంలో కానీ పెళ్లి కూతురు టైంలో కానీ వేసుకుంటున్నారు కదా అమ్మాయిలందరూ. సో అగైన్ కాస్ట్ వేరీస్ బేస్డ్ ఆన్ ద డిజైన్, రైట్ ఫ్రమ్ 180 రూపీస్ టు 500 రూపీస్ ఉంది. దిస్ ఇస్ ద బెస్ట్ అండి. మొత్తం రైట్ ఫ్రమ్ ఎంగేజ్మెంట్ టు మెహందీ సెరమనీ, పల్లకీలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళడం కానీ, బుట్టలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళడం కానీ అన్నీ కస్టమ్ మేడ్. మన ఆచారం ప్రకారం మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇదేమో అత్తగారు కోడలికి బట్టలు పెట్టడంట, అక్కడేమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటరాక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ బట్టలు కానీ అలా అని చెప్పారు. ఇదేమో అరుంధతి నక్షత్రం, అసలు ఇది అద్భుతంగా ఉంది. అండ్ వెనకాల ఉన్నది సీమంతం సెట్ యాక్చువల్లీ. దెన్ కమ్స్ సప్తపది, అసలు లిటరలీ పెళ్ళి ఈవెంట్ అంతా కవర్ చేసేసారు వాళ్ళు. అండ్ ఇదేమో బిందెలో మనం వేసుకుంటాం కదా ఉంగరం వేసి, దేర్ ఇస్ అ గేమ్. సో
సో ఆ గేమ్ అనమాట అది. ఇదేమో పసుపు దంచడము కొట్టడము అంటారు కదా, సో ఆ ఈవెంట్కి సంబంధించింది. ఇదేమో అడ్డుతెర, మెయిన్లీ డ్యూరింగ్ ద వెడ్డింగ్. దెన్ కమ్స్ కాశీ యాత్ర, దాని రిలేటెడ్ కొంతమంది చేసుకుంటారు, కొన్ని ట్రెడిషన్స్లో కాశీ యాత్ర ఉంది, సో అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. దెన్ ఇన్ జనరల్ పల్లకీలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళడం కానీ, గుర్రం మీద పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడం కానీ, అలా బేస్డ్ ఆన్ అవర్ ట్రెడిషన్ వీ కెన్ టెల్ దెమ్ అండ్ దే విల్ డిజైన్ ఇట్. సో ఇది కాశీ యాత్రలో వాడుకునే బ్యాగ్ అని చెప్పారు, 350-450 ఆ రేంజెస్లో ఉన్నాయి. అండ్ ఇదేమో స్టిక్ కర్ర, కాశీ యాత్ర అప్పుడు వాడేది. ఇది కూడా ప్రైజెస్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 250 రూపీస్ టు 350-450 బేస్డ్ ఆన్ ద హ్యాండ్ మేడ్ డిజైన్. ఇది మొత్తం సెట్ అనమాట. ఇదేమో ఇందాక చూపించా కదా, అవే కొంచెం ఇన్ డీటెయిల్ చూపిస్తున్నాను నేను. పెళ్ళి టైం అనమాట ఇది, మెయిన్ పెళ్ళి అప్పుడు సెట్. ఇవేమో కాళ్ళు కడగడానికి కూడా ఒక దీని నుంచి పోస్తూ ఉంటారు కదా, చిన్ని చెంబుల నుంచి, దాన్ని కూడా డిజైన్ చేస్తున్నారు ఈ మధ్య. ఇదంతా జర్మన్ సిల్వర్ రిలేటెడ్ ఐటమ్స్. దెన్ ఇదేమో పెళ్లి కూతురు మంగళ స్నానాలు అని చెప్పి ఈ మధ్య చాలామంది వాడుతున్నారు కదా, అవి ఇవైతే అల్టిమేట్ అండి. అసలు నేను ఒక్క టైప్ ఆఫ్ డిజైనే చూపిస్తున్నా మీకు, బట్ దే హ్యావ్ సో మెనీ డిజైన్స్. ద కుందన్ వర్క్ ఈజ్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ బిందెలు అవన్నీ కొంచెం సారే టైంలో కూడా ఇస్తారన్నారు. అసలు ఆ కుందన్ వర్క్ చూస్తున్నారా, అసలు ఇట్ ఇస్ సో 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 బ్యూటిఫుల్. అలా డిఫరెంట్ పెళ్ళి రిలేటెడ్ మొత్తం సామాన్ A to Z వీళ్ళ దగ్గర మీకు దొరుకుతాయి. ఇవి సమ్ కైండ్ ఆఫ్ డెకరేషన్. ఇదేమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఇది కూడా పార్ట్ ఆఫ్ అ ట్రెడిషన్, ఎక్స్చేంజ్ చేసుకుంటారు అన్నారు. సో అవి ఇవేమో ఏమైనా ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్, వాటిలో కూడా బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. దెన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి ఈ మధ్య తాటాకు వాటితో ఎక్కువ చేస్తున్నారు, సో అవి. అండ్ ఇదేమో అమ్మవారి ఫేస్, యాక్చువల్గా డ్యూరింగ్ వరలక్ష్మి వ్రతం బాగా సేల్స్ అయ్యాయి వీళ్ళకి అవి. అండ్ ఇదేమో ఫోల్డబుల్ అనమాట, సో ఎప్పుడైనా మనం ఏదైనా డెకరేట్ చేసుకోవాలి అంటే అది పెట్టుకోవచ్చు అట్ ద బ్యాక్ ఎండ్. ఇవేమో పసుపు కుంకుమల ప్యాకెట్లు, అందులో కూడా బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ పిక్ వాట్ ఎవర్ యూ లైక్ అండ్ ప్లేస్ అన్ ఆర్డర్ ఇఫ్ యూ రిక్వైర్ దెమ్. అండ్ ఇందాక చూపించిన బొమ్మలే ఇవన్నీ, సో అవన్నీ ప్యాక్డ్ ఉన్నాయి ఫర్ డిఫరెంట్ అకేషన్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆర్ దీస్ యాక్రిలిక్ బిందెలు అండి. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అవి, చాలామంది పర్చేస్ చేసుకుంటున్నారు, ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు అవన్నీ. అండ్ ఇది కాశీయాత్ర అప్పుడు వాడే విసును కర్ర లాంటిది అనమాట, దాంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా డిఫరెంట్ కలర్స్. ఇదేమో కింద మనము దివాళీ అప్పుడు కానీ ఎప్పుడైనా పెట్టుకోవడానికి. ఇదేమో కిరీటము, అసలు లేదంటూ లేదండి, ఎవ్రీథింగ్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ అలంకరణ రిలేటెడ్ కూడా బోలెడ్ ఉన్నాయి, మనం ఓపికగా ఇవన్నీ వెతుక్కోవాలి కానీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అండ్ ఇది కూడా అమ్మవారి పాదాలలాగా. అండ్ ఇవన్నీ ఎక్కువగా వరలక్ష్మి వ్రతం టైంలో ఎక్కువ సేల్ అయ్యాయి. అండ్ ఇవన్నీ చెప్పాను కదా ఇందాక, దాంట్లో బోలెడన్ని వెరైటీస్, మీరు ఎలా అయినా వాడుకోవచ్చు ఆ కలసాలని. అండ్ ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్ డ్రాప్స్. అండ్ ఇవి పోత్లీ బ్యాగ్స్ చెప్పా కదా, చూపిస్తాను మీకు ఇంకా డీటెయిల్గా అని చెప్పి అవి. అండ్ బోల్డ్ అన్ని కలర్స్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. దెన్ దండలు, యాజ్ ఐ మెన్షన్డ్ అగైన్, బోల్డ్ అన్ని గార్లెండ్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ ఆల్సో కస్టమ్ మేక్ దెమ్. ఇట్ సీమ్స్ 150 రూపీస్, 250 రూపీస్ నుంచి 350 నుంచి అలా, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ పిక్. అండ్ పీటలు, అండ్ ఇదైతే అసలు హైలైట్. అండ్ కొన్ని హైలైట్స్ చూపిపోతున్నా మీకు, సమ్ ఆఫ్ ద బెస్ట్ పిక్స్ అక్కడ. అండ్ అగైన్ ఇది కూడా అమ్మవారి ఫేస్, హ్యాండ్ మేడ్ అట, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇదేమో శివుడు పార్వతుల ఫ్రేమ్. దెన్ కమ్స్ సీమంతం ఆర్ బేబీ షవర్ డాల్స్. ఇది కూడా మనము శారీ కలర్ కాంబినేషన్ చెప్తే దానికి అనుకూలంగా వాళ్ళు డిజైన్ చేస్తారట, ఏ ఈవెంట్కి ఆ ఈవెంట్ డిజైన్ చేస్తారు డాల్స్ని. ఇది బ్యాక్ డ్రాప్లో వేసుకునే తెర, ఇందాక చూపించా కదా. సో లోపల కంటెంట్ ఇలా ఉంటాయి అన్నమాట, మనకి ఏ అకేషన్ కావాలంటే ఆ అకేషన్ చెప్పొచ్చు, కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు, వాళ్ళు దానికి ప్రకారం డిజైన్ చేసి మనకి ఆల్రెడీ పంపిస్తారు. అండ్ దే ఆర్ వెరీ ఈజీ టు ప్లేస్ ఇట్ అట్ ద బ్యాక్ అండ్ ఎట్ అవర్ హోమ్స్ ఆల్సో. అండ్ ఇది ఫైనల్గా తాళి, ప్లేట్, ఎలిఫెంట్ తాళి, ఇలా బోలెడన్ని ఉన్నాయి మళ్ళీ. వీడియో అంతా చూసారు కదా, ఐ హోప్ యూ రియలీ లైక్డ్ అండ్ ఎంజాయ్ ఇట్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్, అందుకనే కాస్ట్ ప్రైజెస్ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు, అవన్నీ కస్టమ్ మేడ్. సో మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి, నేను త్రూ అవుట్ ద వీడియో కింద ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కనుక మీరు షేర్ చేస్తే ఆ స్క్రీన్ షాట్, వాళ్ళు మీకు కాస్ట్ చెప్తారు అండ్ హౌ టు మేక్ పేమెంట్ ప్లస్ ఆల్సో షిప్పింగ్ ఏదైనా రిక్వైర్డ్ ఉంటే కూడా
యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ దెమ్. అండ్ నేను వాళ్ళ వెనకాల ఏదైతే ఈ మొత్తము వర్క్ షాప్ ఉందో అది కూడా నేను యాక్చువల్లీ విజిట్ చేశాను. సో I can tell you with guarantee that there is a lot of hard work at the back end. Valandaru mana local craftsmen here in Hyderabad. A big salute, a big hats off to all of their dedication. వాళ్ళకి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. సో దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. ఐమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ దోస్ ఇన్ మై వీడియో, రైట్? సో ఏ ఈవెంట్కి కావాలంటే ఆ ఈవెంట్కి వాళ్ళు డిజైన్ చేస్తారు. మీరు వాళ్ళతో పాటు మాట్లాడుకుంటే డెఫినెట్గా మీరు అకార్డింగ్లీ యూ కెన్ ప్లాన్ యువర్ ఈవెంట్స్. Plus, let me also tell you that they do shipping not just within India, outside India, for USA, UK, Canada. They do shipping across the whole world. So let us support our local craftsmen. And me kanke evana nachayi ante vallani sure to contact avandi. They will make sure to transfer all the designs or the decoration items to you. And because Diwali and Dussehra are obviously around the corner, ఎవరికైనా ఏమైనా నచ్చితే వాళ్ళతో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. And I mainly wanted to show this video with the same intent అంటే నేనైతే వెళ్ళిన I was blown away. నేను కొన్ని ఐటమ్స్ నాకు నచ్చినవి నేను పర్చేస్ చేసుకున్నాను for decoration purposes. There's a lot of talent and a lot of hard work at the back end. So ఇది షాప్ పేరు ఆల్రెడీ చెప్పా కదా, శ్రీ పూజా సామగ్రి స్టోర్, మియాపూర్ క్రాస్ రోడ్స్ మెయిన్ రోడ్ మీద ఉంది. నేను అడ్రస్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ నంబరు, వాళ్ళ షాప్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా పెడతాను. సో దట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు విజిట్ యూ కెన్ షూర్లీ విజిట్ ద షాప్. ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ దిస్ వీడియో. నేను ఇలా మీకు ఏమైనా డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి యువర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. అకార్డింగ్లీ ఐ కెన్ గో అండ్ డూ అ వీడియో అరౌండ్ ఇట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డెఫినెట్లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. Until then, bye everyone!